ఆన్లైన్లో ఏదైనా ఫారం నింపుతున్నప్పుడు అంతా అయిపోయింది, చివరి స్టెప్కి వచ్చామనుకునే టైంలో ఐడి వెరిఫికేషన్ ఫెయిల్డ్ అని వస్తుంది. చాలామందికి ఈ అనుభవం ఉండే ఉంటుంది కదా. ఇది చాలా కామన్ ప్రాబ్లం, కానీ దీన్ని చాలా సింపుల్గా ఎలా సాల్వ్ చేయాలో ఈరోజు చూద్దాం. చేతిలో ఒరిజినల్ ఐడి కార్డు పెట్టుకుని కూడా వెరిఫికేషన్ ఎందుకు ఫెయిల్ అవుతుంది? నిజంగా చాలా చిరాకు తెప్పిస్తుంది ఈ విషయం. అసలు దీని వెనుకున్న కారణాలేంటో ఇప్పుడు కొంచెం డీప్గా చూద్దాం. ఈ ప్రాబ్లంని అర్థం చేసుకోవాలంటే ముందు మనం మన ఆలోచనా విధానాన్ని కొంచెం మార్చుకోవాలి. ఈ ఆన్లైన్ వెరిఫికేషన్ అనేది ఏదో సింపుల్గా ఓ ఫామ్ నింపినట్టు కాదు. దాన్ని ఒక హై సెక్యూరిటీ డిజిటల్ చెక్ పాయింట్లా ఊహించుకోవాలి. సరే, ఆ చెక్ పాయింట్ ఎలా పనిచేస్తుందో చూద్దాం. ఇప్పుడు చూడండి, మన దగ్గరున్న గవర్నమెంట్ ఐడి, అది ఒక అఫీషియల్ ఎంట్రీ పాస్ లాంటిదన్నమాట. మరి ఆ పాస్ పట్టుకున్నది సరైన వ్యక్తేనా కాదా అని చెక్ చేయాలి కదా. అదే మనం తీసుకునే లైవ్ సెల్ఫీ. అది గార్డ్ చేసే తనిఖీ లాంటిది. ఇక ఈ మొత్తం తనిఖీ సక్సెస్ అవ్వాలా ఫెయిల్ అవ్వాలా అనేది దేనిమీద ఆధారపడి ఉంటుందో తెలుసా? మన డివైస్, అంటే మన ఫోన్ కెమెరా మీద. అదే ఇక్కడ తనిఖీ చేసే సరే, అంతా బానే ఉంది. మరి వెరిఫికేషన్ ఎందుకు ఫెయిల్ అవుతుంది? మనకు ఆ యాక్సెస్ డినైడ్ అనే మెసేజ్ ఎందుకొస్తుంది? ఇప్పుడు ఆ కామన్ రీజన్స్ ఏంటో ఒక్కొక్కటిగా చూద్దాం. జనరల్గా చూస్తే ఈ ఫెయిల్యూర్స్కి 3 మెయిన్ కారణాలుంటాయి. 1, మనం సబ్మిట్ చేసే డాక్యుమెంట్స్లో ప్రాబ్లమ్స్. 2, మనం తీసుకునే సెల్ఫీ లేదా ఐడెంటిటీ మ్యాచ్ కాకపోవడం. ఇంకా 3, మనం కొన్ని రూల్స్ ఫాలో అవ్వకపోవడం. మనం చేసే చాలా కామన్ మిస్టేక్ ఏంటంటే డాక్యుమెంట్ ఫోటో క్వాలిటీ సరిగా లేకపోవడం. ఫోటో బ్లర్గా, గ్లేర్ కొడుతూ లేదా చీకటిగా ఉందనుకోండి, అందులోని వివరాలు సిస్టమ్కి అస్సలు కనిపించవు. అందుకే ఫోటో ఎప్పుడూ షార్ప్గా, మంచి లైటింగ్లో, ప్రతి అక్షరం క్లియర్గా కనిపించేలా ఉండాలి. ఇది చాలామంది పట్టించుకునే విషయం. ఐడి కార్డ్ని ఫోటో తీసేటప్పుడు దాని 4 కార్నర్స్ కూడా ఫ్రేమ్లో కనిపించాలి. ఒక్క మూల కట్టయినా సరే సిస్టమ్ దాన్ని క్రాప్ చేసిన ఫోటోగా గుర్తించి రిజెక్ట్ చేస్తుంది. సో మొత్తం ఐడి ఫ్రేమ్లో ఉండేలా చూసుకోవాలి. ఇప్పుడు సెల్ఫీ సంగతి చూద్దాం. ఇక్కడ లైటింగ్ అనేది కింగ్. ముఖం మీద నీడలు పడుతున్నా, వెనక నుంచి లైట్ వస్తున్నా లేదా మొత్తం చీకటిగా ఉన్నా ఫేస్ ఫీచర్స్ సరిగ్గా కనబడవు. అందుకే ఎప్పుడూ మంచి బ్రైట్ లైట్, అది కూడా ముఖం మీద పడేలా చూసుకుని సెల్ఫీ తీసుకోవాలి. కొన్నిసార్లు టెక్నికల్గా అంతా కరెక్ట్గా ఉన్నా కూడా రిజెక్ట్ అవుతుంది. ఎందుకంటే మనం కొన్ని పాలసీ రూల్స్ని బ్రేక్ చేసి ఉంటాం. అంటే ఒకే ఐడితో డూప్లికేట్ అకౌంట్స్ క్రియేట్ చేయడం లాంటివి, లేదా లైవ్గా ఫోటో తీయమంటే స్క్రీన్ షాట్స్ లేదా పాత ఫోటోలు అప్లోడ్ చేయడం. ఇవన్నీ కూడా రిజెక్షన్కి దారితీస్తాయి. ఓకే, ఇప్పటిదాకా డాక్యుమెంట్స్, సెల్ఫీ గురించి చూశాం. ఇప్పుడు చాలామంది మిస్ అయ్యే ఒక ఇంపార్టెంట్ పాయింట్కొద్దాం. అదేంటంటే ఈ మొత్తం ప్రాసెస్లో మన డివైస్, మన ఫోన్ కెమెరా పాత్ర. చాలామందికి తెలియని విషయమేంటంటే ఆ కెమెరా కేవలం ఫోటో తీయడానికే కాదు, అదొక పవర్ఫుల్ బయోమెట్రిక్ సెన్సర్లా పనిచేస్తుంది. అవును, మోడర్న్ కేవైసీ ప్రాసెస్లో టెక్నాలజీ అనేది కేవలం ఒక టూల్ మాత్రమే కాదు, అది సక్సెస్ని డిసైడ్ చేసే ఒక యాక్టివ్ పార్ట్నర్. అంటే మన డివైస్ ఈ సెక్యూరిటీ చెక్లో చాలా యాక్టివ్ రోల్ ప్లే చేస్తుందన్నమాట. అసలు మ్యాటర్ ఏంటంటే మొత్తం ప్రాసెస్ అంతా హై క్వాలిటీ బయోమెట్రిక్ ఎవిడెన్స్ కలెక్ట్ చేయడం మీదే ఆధారపడి ఉంటుంది. మన కెమెరా చేసే పని అదే. ఇది కలెక్ట్ చేసిన డేటాని 2 అడ్వాన్స్డ్ టెక్నాలజీలు వాడుకుంటాయి. అవే లైవ్నెస్ డిటెక్షన్, ఇంకా బయోమెట్రిక్ మ్యాచింగ్. ఈ లైవ్నెస్ డిటెక్షన్ అంటే ఏంటి? చాలా సింపుల్. కెమెరా ముందున్నది నిజంగా ఒక మనిషేనా, లేక ఒక ఫోటోనా, లేదా మాస్కా అని సిస్టమ్ కనుక్కుంటుంది. ఇది ఎలా పనిచేస్తుందంటే కెమెరా మన లైవ్ వీడియోని క్యాప్చర్ చేస్తుంది. అప్పుడు ఏఐ మన ఫేస్లోని చిన్న చిన్న కదలికలు, స్కిన్ టెక్స్చర్, లైట్ రిఫ్లెక్షన్స్ ఇలాంటివన్నీ అనలైజ్ చేసి ఓకే, ఇది నిజమైన మనిషే అని కన్ఫర్మ్ చేస్తుంది. ఇక రెండవది బయోమెట్రిక్ మ్యాచింగ్. ఇది మన సెల్ఫీలోని వందలాది ఫేషియల్ పాయింట్స్ని మన ఐడి కార్డ్ మీదున్న ఫోటోతో కంపేర్ చేస్తుంది. ఇక్కడే కెమెరా క్వాలిటీ చాలా ఇంపార్టెంట్. ఒకవేళ కెమెరా రిజల్యూషన్ తక్కువగా ఉందనుకోండి, అది మన ఫేషియల్ డేటాని సరిగ్గా క్యాప్చర్ చేయలేదు. అప్పుడు మనం సరైన వ్యక్తే అయినా కూడా సిస్టమ్ నో మ్యాచ్ అని చెప్పేస్తుంది. చూశారా ఎంత తేడా వస్తుందో? సరే, ఇప్పటిదాకా ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు సొల్యూషన్స్ ఏంటో చూద్దాం. ఈ సెక్యూరిటీ చెక్ పాయింట్ని ఒక అడ్డంకిలా కాకుండా ఈజీగా దాటే ఒక గేట్వేలా ఎలా మార్చుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. వెరిఫికేషన్ స్మూత్గా అయిపోవాలంటే కేవలం 3 విషయాల మీద దృష్టి పెడితే చాలు. 1, మీ డాక్యుమెంట్స్ సరిగ్గా ప్రిపేర్ చేసుకోవడం. 2, మీ డివైస్ ఇంకా మీ చుట్టూ ఉన్న ఎన్వైరన్మెంట్ సరిగ్గా ఉండేలా చూసుకోవడం. 3,
సెల్ఫీ కరెక్ట్గా తీయడం. అంతే. ఓకే, ఫస్ట్ స్టెప్ ఎప్పుడూ వ్యాలిడిటీ ఉన్న గవర్నమెంట్ ఐడి అంటే పాస్పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్ లాంటివి మాత్రమే వాడాలి. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఐడి మీద ఉన్న పేరు, పుట్టిన తేదీ లాంటి వివరాలు మీరు రిజిస్ట్రేషన్ ఫామ్లో ఇచ్చిన వివరాలతో అక్షరం పొల్లుపోకుండా మ్యాచ్ అవ్వాలి. టిప్ నంబర్ 2, మంచి లైటింగ్ ఉన్న చోటుకు వెళ్ళండి. కిటికీ దగ్గర నిలబడితే వచ్చే న్యాచురల్ లైట్ అయితే బెస్ట్. ముఖం మీద నీడలు పడకూడదు. అలాగే ఐడి కార్డు మీద లైట్ రిఫ్లెక్ట్ అయి గ్లేర్ రాకూడదు. ఇది చాలా చిన్న టిప్, కానీ చాలా ఎఫెక్టివ్. ఫోటో తీసే ముందు ఒక్కసారి కెమెరా లెన్స్ని క్లీన్ చేయండి. చాలాసార్లు దాని మీదున్న దుమ్ము, వేలిముద్రల వల్లే ఫోటో బ్లర్గా వస్తుంది. అలాగే ఫోటో తీసేటప్పుడు ఫోన్ని కదలకుండా స్టడీగా పట్టుకోవాలి. ఫైనల్ టిప్, స్క్రీన్ మీద కనిపించే ఇన్స్ట్రక్షన్స్ని జాగ్రత్తగా ఫాలో అవ్వండి. లైవ్నెస్ చెక్ అప్పుడు తల అటూ ఇటూ తిప్పండి అనో, కళ్ళు బ్లింక్ చేయండి అనో అడుగుతుంది. ఇవన్నీ మీరు నిజమైన మనిషేనా అని కన్ఫర్మ్ చేసుకోవడానికే. సో చెప్పినట్టు చేస్తే చాలు. సో చివరిగా మనం గుర్తుంచుకోవాల్సిన కీలకమైన విషయం ఏంటంటే, మన ఫోన్ ఒక అడ్డంకి కాదు. దాన్ని సరిగ్గా ఎలా వాడాలో తెలుసుకుంటే అది ఈ డిజిటల్ ప్రపంచంలోకి వెళ్లడానికి ఒక ఈజీ గేట్వే. చూశారుగా, సిస్టమ్కి కావలసిన హై క్వాలిటీ డేటాని మనం అందిస్తే ఆన్లైన్ వెరిఫికేషన్ అనేది చాలా సెక్యూర్డ్గా, ఫాస్ట్గా అయిపోతుంది. ఇది ఇప్పటి సంగతి. మరి ఫ్యూచర్లో మన డిజిటల్ ఐడెంటిటీని ప్రూవ్ చేసుకోవడానికి ఇంకెలాంటి కొత్త టెక్నాలజీలు రాబోతున్నాయో ఆలోచించండి.